హలో అందరికీ. మీరు ఎప్పుడైనా దోసకాయ మినుముల పచ్చడి ట్రై చేశారా? ఎక్కువ శ్రమ లేకుండా చాలా ఫాస్ట్‌గా అయిపోయే రెసిపీ ఇది. ఇక ఆలస్యం చేయకుండా మా అమ్మ స్టైల్‌లో ఈ దోసకాయ మినుముల పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం. దీనికోసం ఒక దోసకాయని సన్నని ముక్కలుగా చెక్కు తీసి తరిగి పెట్టుకోండి. 6, 7 పచ్చిమిర్చి తొడిమలు తీసి పక్కన పెట్టుకోండి. నిమ్మకాయ సైజ్ అంత చింతపండులో నీళ్లు పోసి నానబెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్‌లో నూనె పోసి పిడికెడు మినప్పప్పు, ఆవాలు, 2 ఎండుమిర్చి, ఇంగువ వేసి బాగా కలుపుతూ మినప్పప్పు కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకోండి. ఇప్పుడు ఈ తాలింపులోని మినప్పప్పు, ఆవాలను కొద్దిగా పక్కకుంచి మిగతాది మిక్సీ జార్లో తీసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే తొడిమలు తీసిన పచ్చిమిర్చి, చింతపండు వేసి మళ్ళీ బరకగా గ్రైండ్ చేయండి. ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు వేసి తరిగి పెట్టుకున్న సగం దోసకాయ ముక్కలను వేసి బాగా చెంచాతో ఒకసారి పైకి కిందికి అలా కలిపి ఒక్కసారి మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు మిగిలిపోయిన దోసకాయ ముక్కల్ని మిక్సీ జార్లోకి వేసి 1 నిమిషం పాటు గ్రైండ్ చేసుకోండి. దోసకాయ ముక్కలన్నీ మెత్తని పేస్ట్లా అయిపోకూడదు అని గుర్తుపెట్టుకోండి. అప్పుడే ఈ పచ్చడికి రుచి. మిక్సీ జార్లోనే పచ్చడిని ఓసారి బాగా కలుపుకొని మిగిలిపోయిన మినపప్పు, ఆవాల పోపు వేసి ఇంకోసారి పచ్చడిని బాగా కలపండి. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ పచ్చడి కలుపుకొని తింటే ఉంటుంది కారకారంగా, పుల్ల పుల్లగా అక్కడక్కడ దోసకాయ పలుకులు తగులుతూ. ఆహా, ఆ రుచి మనసుకి హత్తుకుంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చిందంటే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరియు ఫ్లేవర్స్ అండ్ ఫీలింగ్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం మరో అమ్మ రెసిపీతో. థ్యాంక్ యూ.